నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బోడపాడు గ్రామంలో గడపగడపకు ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. ప్రత్తిపాటి నాని ఎంపీటీసీ, చామాయపు శివరామిరెడ్డి, కాటూరి సరళ శ్రీనివాస్, ప్రత్తిపాటి సుందరయ్యగ 11వ వార్డు గడ్డం సుధాకర్, జూన్పూడి కృష్ణ, తగరు రవీంద్ర, కాటూరు నాగరాజు. ఎదురుండాలి నువ్వు ఎండబడి ఎదురు కూర్చోవాలి. పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు గారు నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఉన్న గ్రామంలో గులబ్రేని వంశీ గారు ఎమ్మెల్యే గారు పోలవరం పట్టిసీమ కాలువకి మాకు అన్ని మోటార్లు అన్ని ఉచితంగా ఇచ్చి ఉన్నారు. మొన్ననే బాగా అభివృద్ధి చేసి ఉన్నారు. మొన్నలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడైతే ఆయన మాకు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు వంశీమోహన్ గారిని, సింహాద్రి చంద్రశేఖరరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. జై జగన్, రానున్న ఈ ఎలక్షన్లో మే 13 జరగబోతున్న ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175కి 175 అనే స్లోగన్ ద్వారా, అట్లాగే 25 ఎంపీలకి 25 గెలిచే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నట్లుగా ఈసారి కూడా ఆయన తీసుకున్న ఈ స్లోగన్ తోటి 175కి 175, 25కి 25 తోటి డబుల్ సెంచరీ చేయటానికి తప్పకుండా ప్రజలందరి నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ డబుల్ సెంచరీ తప్పకుండా సాధ్యమే. అట్లాగే ఈ గన్నవరం నియోజకవర్గంలో వంశీమోహన్ గారు తప్పకుండా మా నున్నలోనే 4000 మెజార్టీతోటి, అట్లాగే గన్నవరం నియోజకవర్గాన్ని మినిమం 10,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి
వెంకట్రావు గారి మీద 10,000 మెజార్టీ తోటి తప్పకుండా వంశీమోహన్ గారు గెలవబోతున్నారు.